హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మనం ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్ గురించి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నాం కదండి. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. అండ్ ఇవాళ మనం జాబ్ అప్లికేషన్ చూసుకుందాం. ఇక్కడ మీరు ఈ జాబ్ ఎలా ఫైండ్ అవుట్ చేశారని అడుగుతున్నారు. ఇక్కడ జాబ్ బోర్డ్స్ ఏదైనా జాబ్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ బోర్డ్స్ తీసుకుందాం. అండ్ ఇక్కడ జాబ్ బోర్డ్స్ అంటే లైక్ నౌకరీ, ఫస్ట్ నౌకరీ, మాన్స్టర్, షైన్ ఇవన్నీ అడుగుతున్నారు. నౌకరీ నుండి తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఈమెయిల్ అడుగుతున్నారు, మీరు వాడే ఈమెయిల్ ఇవ్వండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఆల్టర్నేటివ్ నెంబర్ ఇచ్చేసేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అండి. ఇక్కడ సిటిజన్షిప్ అడుగుతున్నారు, ఇండియన్ యాజ్ యూజువల్ ఇండియన్ అని పెట్టేసేయండి. అండ్ ఇక్కడ మీకు ఏదైనా డిజేబిలిటీ ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇచ్చేసేయండి. ఇక్కడ ఫుల్ అడ్రస్ అడుగుతున్నారు, మీ అడ్రస్ ఇచ్చేసేయండి. కరెంట్ సిటీ అడుగుతున్నారు, ఇక్కడ హైదరాబాద్ అయితే హైదరాబాద్, బెంగళూరు అయితే బెంగళూరు. ఇక్కడ కరెంట్ స్టేట్ అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ పిన్ కోడ్ ఇవ్వండి. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ వచ్చేసి మీ డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అవి ఇచ్చేసేయండి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2020 అయినా 2021 పర్లేదండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ టైప్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. ఇక్కడ 0 అయితే 0 ఇవ్వండి, లేకపోతే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేసేయండి. మీరు ఎక్కడైనా కరెంట్లీ వర్క్ చేస్తున్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ ఇక్కడ మీ నోటీస్ పీరియడ్ ఇవ్వండి. ఆర్ యూ కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్? మీరు ఏదైనా వర్క్ చేస్తే మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ శాలరీ మీకు వచ్చింది ఉంటే ఇవ్వండి, లేకపోతే 0 అని ఇచ్చేసేయండి. మీకు ఏదైనా యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ఉంటే ఎస్ ఇవ్వండి, లేకపోతే నువ్వు ఇచ్చేసేయండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్? మీరు ఓవర్ టైమ్గా వర్క్ చేస్తారా? ఎస్ అని ఇవ్వండి. అండ్ ఇక్కడ మీరు రొటేషనల్ షిఫ్ట్తో వర్క్ చేస్తారా? ఎస్ చేస్తాము. అండ్ ఇక్కడ రిలొకేట్ అవుతారా లొకేషన్కి, జాబ్ లొకేషన్కి అని అడుగుతున్నారు, ఎస్ అనే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ విల్లింగ్ టు బి ఏ జాబ్ దట్ మై రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ ద కస్టమర్స్ వయా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్? మనం కస్టమర్స్తోని ఫోన్లో ఆర్ ఈమెయిల్లో చాట్ చేయాలి, అది మీకు ఓకేనా అని అడుగుతున్నారు. అండ్ ఓకే అని ఇవ్వండి. ఇక్కడ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఎస్ అనే ఇవ్వండి. ఇక్కడ మీ పాన్ నెంబర్ ఇవ్వండి. అండ్ ఇక్కడ డూ యూ హ్యావ్ ఈ ఆధార్ కార్డ్? మీకు ఈ ఆధార్ కార్డు ఉందా అని అడుగుతున్నారు, ఎస్ అని ఇవ్వండి. నెక్స్ట్ ఇంతకుముందు మీరు ఎప్పుడైనా అమెజాన్లో వర్క్ చేశారా అని అడుగుతున్నారు. వర్క్ చేస్తే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. మీరు కరెంట్గా వర్క్ చేస్తున్నారు అమెజాన్తోనే అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇక్కడ మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఇవ్వండి. అండ్ ఇక్కడ మీ ఫోటో ఇచ్చేసి బై క్లిక్కింగ్ ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసి సబ్మిట్ కొట్టండి. కొడితే మీకు మీ మెయిల్కి, మీ పర్సనల్ మెయిల్కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేస్తే ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద రూల్ దెన్ దే విల్ సెండ్ యూ ఏ అసెస్మెంట్ మెయిల్. థ్యాంక్ యూ.